27th ఎలక్షన్స్ ఎప్పుడు 27th సాయంత్రము 5 o'clock వరకు, సాయంత్రం 5 వరకు అన్న నేను నా ఇండ్ల పని, నా ఇంటి పని పక్క పెడతా, నా కుటుంబాన్ని పక్క పెడతా, నా వ్యాపారాలు పక్క పెడతా, నా ఉద్యోగాన్ని పక్క పెడతా. 27th నాడు ఈవినింగ్ 5 వరకు నేను ఎట్టి బస్సులో నా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తాను చిత్తున్నా. అబద్ధాలు అడద్దాను నిజంగా, పక్క కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి అంత గట్టిగా స్పీచ్ ఇచ్చినాక ఈ గేర్ దాటకుండా సపోర్ట్ బట్టి ఏం మర్చిపోతారా ఏంది? పక్కా పనిచేసాడు కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నెక్స్ట్ ఉన్నాయన్న. ఇలా ఢిల్లీలో గెలిచినాక అందరు ఏమంటున్నారు, అబ్బా ఢిల్లీలో బీజేపీ గెలిచిందిరా కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలుస్తుంది అంటలేరా? నిజం చెప్పారు అంటలేరా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్. ఏ ఎలక్షన్స్? లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ 2 ఎమ్మెల్సీలు మన కరీంనగర్లో గెలిచిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఢిల్లీలో బీజేపీ, గల్లీలో బీజేపీ, కరీంనగర్లో బీజేపీ, ఇక మనం ఎందుకు ఓటేది బీజేపీకి కనుక్కోడుకుంటారు గ్యారంటీ. కాబట్టి ఈ ఎన్నికలు ఎవరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు? కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అనేవి. కాబట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మిగతా జిల్లాల కార్యకర్తలు ఏమంటుంది తెలుసా, అన్న మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా మాటగా మీ కార్యకర్తలకు చెప్పండి, కష్టపడి పనిచేసి గెలిపిమని చెప్పండి, మేము కూడా కష్టపడుతున్నాం. ఈ 2 ఎమ్మెల్సీలు గెలిస్తే మేము సర్పంచ్ గెలుస్తాము, మేము ఎంపీటీసీ గెలుస్తాము, మేము జెడ్పీటీసీ గెలుస్తాము, మేము వార్డు మెంబర్ గెలుస్తామని చెప్పి ఇవాళ వేరే జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అందరు కోరుతున్నారు. కాబట్టి ఇలా కార్యకర్తల తరఫున మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాను నేనైతే. వారి కార్యకర్తల తరఫున మనకి గెలవాలన్నా. ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పోయి ప్రజలను ఓటు అడగడమే మన పని. కాబట్టి రేపటి నుంచి మీ ప్రాంతాల్లో చేర్చని ప్రెస్, రేపటి నుంచి మీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనీసం స్తబ్దత ఉండదు. ఇప్పటికే లేదు, స్తబ్దత లేకుండా ఏడవైనా బీజేపీ 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 అని చెప్పి ఏడవైనా కూడా అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ నుంచి, టీచర్స్ ఎమ్మెల్యే నుంచి కోమరే గారు ఈ 2 ఓట్లను వేయించే బాధ్యత మనందరి మీద. దీనికి ఒప్పుకుంటారా అందరూ? పక్క ఆల్రెడీ మేము 2 సార్లు తిరిగినామని వాళ్ళు చేతున్నా. మీరు 2 సార్లు తిరిగిన, ఇప్పటికే 3 సార్లు తిరిగిరా? అసలు 3 సార్లు తిరిగిన వాళ్ళు చేతున్నా. అన్న మేము ఇప్పుడు తిరగలే, ఇప్పుడు ఈ వాతావరణం చూసినాక ఇక నేను ఇంట్లో కూర్చోనన్నా, రేపటి నుంచి 3 సార్లు తిరుగుతాను చేతున్నా. ఇప్పుడు తిరగలే కానీ రేపని తిరుగుతామన్న వాళ్ళు. తప్పేం లేదు అబద్ధాడు, తప్పేం లేదు. అన్న చేతి చప్పలు కొట్టాను, గట్టే చప్పలు కొట్టారు అన్న. అది గొప్పతనం, అది గొప్పతనం. నిజాన్ని ఒప్పుకోవడం గొప్పతనం, అబద్ధాలు ఆడడం పిరికితనం అవుతుంది, నిజాన్ని చెప్పుకోవడం గొప్పతనం అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే ఇక్కడ ఓట్లు అడగాల్సింది మనము, ఓటు అడిగే అర్హత ఉన్నది మనకు, ఓటు అడిగే అర్హత ఉన్నది. కొంచెం సౌండ్ తగ్గిన, కొంచెం బాగా అయిపోయిన సౌండ్ కొంచెం తగ్గి. ఓటు అడిగే అర్హత మనకు మాత్రమే ఉంది. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా అయ్యారు, కానీ ఇచ్చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు. రైతులు రైతు భరోసా, రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ మోసం చేస్తారని తెలియదు. ఇలా అమ్మలు అక్కలు తాతమ్మలు ఏం చేశారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారవచ్చని వాళ్ళు ఓటేసారు. ఈ యంగేజ్ యూత్ అంతా ఏం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కాబట్టి 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ, అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అటు ఓటేసారు. ఉద్యోగులు ఎందుకు ఓటేసారు, మాకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లేసారు. వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి గెలిపించారు. కాబట్టి ఉద్యోగులు అదే పరిస్థితి. కాబట్టి ఇలా ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే, అందరు మోసం చేసింది. కాబట్టి అందరు కోపంతో ఉన్నారు, అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు. కాబట్టి
ఇలా ఎవరికి ఓటేయాలి? ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి మన గెలుపును ఎవ్వరు ఆపరన్నా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. డైలీ సర్వే రిపోర్ట్ వస్తున్నాయి. డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పనిచేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉండేది. మనది నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కోమరే గారు ఉన్నారు. ఇక నెంబర్ 2 కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అన్న బీసీ అని వస్తున్నారన్న, బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే. ఇలా ముస్లింలు 10% మందిని హిందువులు కలిపితే బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా? ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు? డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ ఏమనేది ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టలేం మనం. వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరూ మేము బీసీలకు ఇది చేస్తాం, మేము బీసీలకు ఇది చేస్తాం, మేము ఎలక్షన్ రాగానే బీసీలు గుర్తొస్తారు. ఈ ఎలక్షన్లు పోయినాయంటే కదా బీసీలు గుర్తురారు. ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నది మనమే, కేసులు అయింది మనమే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి 32 సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు. కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఎవరైనా బీసీల గురించి మాట్లాడారా? మాట్లాడింది మనమే. ఇప్పుడు నిన్నగాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతుందా? మరి తప్పు అని ఎవడన్నా అంటుండే ఎవడన్నా మనంతా పట్టుడా? మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు వీళ్ళొచ్చి మేము బీసీ అంటున్నారు. మోసపోద్దన్న. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోరా? ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళ. గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు. ఇవాళ నిర్భయంగా ఇలా నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్న. కాబట్టి కులగణన పేరుతో మోసం చేసిరు వాళ్ళు. కులగణన పేరుతో మోసం చేస్తే కొట్టాడింది మనం. వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంత తెలుసా అన్న? ఎంత ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు లేదా? ఎన్నికలు ఇస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇచ్చేది ఎంత? 32%. 10% తురుకోలను తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత? 32% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% ఇస్తాము, కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్ కట్గా చెప్పిన, మీరు 42% తురుకోలను తీసేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం. దానిలో ముస్లింలు కలిపితే ఎట్టి పట్ల ఆమోదించాం. మాది బీసీల పార్టీ, బీసీలకు సాయం చేసే పార్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా సాయం చేసే పార్టీ, ఎస్సీ ఎస్టీలలో పేదలకు సాయం చేసే పార్టీ. మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు అటు ఇటు మాట్లాడు మాకు సవాల్ లేదు. దాన్ని ఎట్టి బస్సులో తిరస్కరిస్తాము. మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మాట్లాడలేరన్నా? మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి. వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు. ఒకరు గుర్తుంచుకోరన్నా, ఇలా 10% ముస్లిం బీసీలు కలిపితే ఇవాళ మీద మున్సిపాలిటీ ఉంటుంది. మీరు ఎవ్వరు సర్పంచ్ గెలవరు. మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో 500 మంది ముస్లిమ్స్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళ ఓట్లను ఒకరికి పడతాయి కదా. అప్పుడు ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఒక కౌన్సిలర్, నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా, అది మరి బీసీ అవుతుంది. నేను పోటీ చేస్తా బీసీ కాబట్టి నేను పోటీ చేస్తా. నాకు వ్యతిరేకంగా ఒక ముస్లిం వస్తాడు. మా వార్డులో 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు 1500 ఓట్లు ఉంటాయి, 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఎక్కడ వచ్చి బీసీ మా వార్డులో పోటీ చేస్తాడు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా? బీసీల బతుకులేంది? ఎవరి రాజ్యం అవుతుంది? మరి ఎట్లా ఒప్పుకుంటారన్నా? బీసీ సమాజం ఆలోచించాలి. అలా
బీసీల కోసం కొట్లాడేది మనం. ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇలా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో, మాదిగలకు అన్యాయం జరగకుండా వర్గీకరణ విషయంలో మాలకు వేరే రకంగా న్యాయం చేసే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా అగ్రవర్ణంలో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అది కేసీఆర్ మెడలు వచ్చింది మనమే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయలే. అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండంటే ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టే ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసింది వాళ్ళ. కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరికి కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదన్నా. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరువైతారా అన్న? టీచర్ అభ్యర్థులు లేరు, వాళ్ళకి టీచర్ అభ్యర్థులు లేరు, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు లేరు. తిరిగిరు, బాగా తిరిగిరు. ఇక ఏం తిరిగిరంటే 50 కోట్లు ఇస్తాము, మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు, నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటే ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి? అక్కడ వరంగల్ ఎవరు లేరు. ఇప్పుడు అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నాడానే? మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించాం మనం? 15 రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. 15 నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఎట్లా చేస్తాం మనం?